ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తే. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభుకి మహిమ. చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి. ఒక కుంటి మనిషి 6 నెలల మట్టి రాలి వచ్చింది. ఆమె 6 నెలలుగా మాట పడిపోయింది, కాళ్ళు పడిపోయినాయి, మాట పడిపోయినాయి. ఇప్పుడు వచ్చేసినాయి కదా కాళ్ళు, మాట. అది చప్పలు కొట్టండి, హల్లెలూయా, చప్పలు కొట్టండి. అన్నం తినటానికి లేదు కదా. ఏం పేరు నీ పేరు? మాట రాలేదండి, మాట్లాడలేదు. ఇప్పుడు వచ్చింది, బాగానే వచ్చేసిందా? ఫస్ట్ రోజు మాట వచ్చేసిందా? ఇంకేమొచ్చింది? కాళ్ళు వచ్చినాయి. మాట పడిపోయి ఎంతకాలం అయింది? మాట పడిపోయి 6 నెలలు అయింది. 6 నెలలు మాట్లేదు. తర్వాత కాళ్ళు పడిపోయింది. కాళ్ళు కూడా పడిపోయింది. అంటే కాళ్ళు పడిపోయాక మాట పడిపోయిందా? ఓకే, కాళ్ళు పడిపోయినాయి, కాళ్ళు పడిపోయినాయి, మాటలు పడిపోయి, మాట పడిపోయింది. నడిచేదానికి రాలేదు. పాపం ఇద్దరు ఎంతో మంది మోసుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టారు. కూర్చుంటా కూడా శక్తి లేదు కదా ఫస్ట్ రోజు నీకు? లేదు, కూర్చుంటా కూడా శక్తి లేదండి. లేదు. కాళ్ళు పడిపోయినాక మాట పడిపోయింది కదా. అదే హాస్పిటల్కి వెళ్తే మనం ఎన్ని డబ్బులు ఖర్చు అయితే మీరు ఒకసారి ఊహించుకోండి. కాళ్ళు పడిపోయినాయి. ఇక అంటారు డాక్టర్లు, నడుములో ఇది అయిపోయింది, ఇక గ్యాప్ వచ్చేసింది ఇక అంటారు. మాట పడిపోయింది. దీనికేమో లోపల గడ్డలు వచ్చేసినాయి. తినేదానివా అప్పుడు? ఇక్కడికి రాకముందు తినేదానివా? గంజాన్నం తాగి ఫస్ట్లో మాటలు పడిపోయినాయి, కాలు చేతులు పడిపోయేది. చేతుల మీద ఎత్తుకపోయినాం మేమే. 2-3 సార్లు వేరే దగ్గర ఎత్తుకపోతే వాళ్ళు ఎవరు రాకపోతే చచ్చిపోతే మన మీద వస్తుంది, వద్దులే అని అనుకున్నాం. ఏమన్నది, ఇక్కడ పాస్టర్ ఉన్నాడు, దేవుని దగ్గర తీసుకపోతే మన మీద. ఇది ఆగండి, గమనించారా? ఎక్కడికైనా తీసుకెళ్తే దారిలో చచ్చిపోతే ఎవరిని అంటారు? వీళ్ళిద్దరిని అంటారు. ఆమె తీసుకొచ్చింది, వీళ్ళిద్దరిని అంటారు చచ్చిపో అని భయపడ్డారంట. అయినా కూడా ఆ సిస్టరు, పాస్టర్ గారు చాలా మంచోడు, టీవీలో చూస్తాను నేను అని పట్టుకొచ్చింది. ఈ రోజు భయపడినాం మేము, మరి మేము బతకదనుకున్నాము, బతకదనుకున్నారు, భయపడ్డారు. ఎందుకంటే కాళ్ళు పడిపోయింది, మాట పడిపోయింది, అన్నం తినడానికి లేదు, ఇంకేమి కూతురు నీళ్ళు కూడా పోతారు లోపల. నీళ్ళు తాపినా చాయ్ తాపినా ఏడుపుకరమైన మాటలు చూడాలి. మాకు భయం అనిపిస్తుంది. మళ్ళీ ఈడదానికి వచ్చి డెడ్ బాడీ తీసుకుపోతే మిమ్మల్ని ఎవరు తీసుకుపోమన్నారు? మన మీద కోసం మేము బంధువులంగా చుట్టాలం కాదు. అంత భయపడ్డారు, అంత భయపడినాము. అయితే ఒక్క నిమిషం ఆగండి, ఈ మాటలు వినండి పూర్తిగా. లేవట్లేదు, మాట్లాడట్లేదు, తినట్లేని మనిషిని, వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళకి ఒక కూతురు ఉంది కానీ ఆమె రానందంట, చచ్చిపోయిందని. ఇక భర్త లేడు, కొడుకు ఎవరు లేరు, దిక్కులేని బిడ్డ. మరి వాళ్ళ ధైర్యం చేసి తీసుకొచ్చారు. వాస్తవంగా దారిలో కానీ చనిపోతే వాళ్ళ మీదకి వచ్చేదే నిజమే. కానీ ఇక్కడ నాకు దేవుడు ఉన్నాడు, నా దగ్గర యేసయ్య ఉన్నాడు, నాతోనే ఉంటాడు. ఆమె మాట లేదు, కుర్చీలు కూర్చోబెట్టారు, అసలు జారిపోతుంది. నాకు మాట్లాడదని తెలియదు, కాళ్ళు లేవు అంటే అలాగని ప్రార్థన చేశాను అంతే. మరి ప్రభు ఎంత అద్భుతం చేశాడు చూడండి. వాళ్ళిద్దరు ఎవరు వీళ్ళకి సంబంధించిన వాళ్ళు కాదు, అన్న కాదు, చెల్లి కాదు. ఆ గల్లీలో ఉంటారు, అవతల ఒకరు ఉంటారు, యువతల ఒకరు ఉంటారు. వాళ్ళకి అమ్మకి సంబంధమైన వాళ్ళు కాదు. ఇక ఇక్కడ అద్భుతాలు చూసిన తర్వాత వాళ్ళని తీసుకుని వచ్చారు. మొత్తంగానే ఆ వారంలోనే మాట వచ్చిందంట. ఆ వారంలోనే కాళ్ళు వచ్చేసి నడుతుంది. నడుబమ్మ ఒకసారి నడు. ఎంత చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. సపోర్ట్ లేదు, ఎటువంటి సపోర్ట్ లేదు. 2వ వారంలో వాకర్ పట్టుకొచ్చింది. 2వ వారంలో కదా, 2వ వారంలో వాకర్ పట్టుకుని వచ్చింది. కానీ ఇప్పుడు వాకర్ కూడా లేదు. చప్పట్లు కొడదామా? కొట్టండి, ఆగదు. ఆమేన్, హల్లెలూయా. నిజంగా మన దేవుడు ఎంత గొప్పవాడండి. నాలో ఉండి ఈ కార్యాలు చేస్తున్నాడు కదా. దిక్కు లేని వాళ్ళకి దిక్కు అంటాడు కదా, అది బైబిల్ నెరవేర్పు. హల్లెలూయా. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా విడిచిపెట్టబడరండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఏ కష్టం, ఆమె ఒక ₹10 కూడా దేవుడికి ఇవ్వలేని స్థితిలో ఉంది ఆవిడ. ఆమేన్, హల్లెలూయా.
సువర్ణరత్న వైజాగ్, సువర్ణరత్న వైజాగ్, రా రా తల్లి రా. ఎప్పటి నుంచి ఉందో నీకు బలహీనత? మా ఆయనకి ప్రాబ్లం నాకు తెలియదు. మా ఆయన 2026 అంటే 2006లో చనిపోయారు. అప్పటి నుంచి కూడా నాకు తెలిసింది ఈ ప్రాబ్లం అనేసి. అప్పటి నుంచి నేను ఇచ్చే మందులు ఓకే. నీవు ఎక్కడ ఉన్నావు? మీది ఊరేది? అంటే విశాఖ జిల్లా ఎస్జెడ్ కాలనీ హెచ్తాపురం మండలం అండి మాది. నీవు పిల్లలు ఎంతమంది ఉన్నారు? బాబు అక్కడంటే చనిపోయాడు, నేను ఒక్కదాన్నే అంటున్నానండి. భర్త కూడా చనిపోయాడా? భర్త అంటే మా పిల్లని 8 సంవత్సరాలు మా ఆయన చనిపోయారు. మా బాబుకి ఏంచి చేతబడి చేతులతోటి చనిపోయాడు. 5వ సంవత్సరం దగ్గర అవుతుందండి. నాకు కూడా అవే ఎక్కువ ఏలుబడి చేస్తున్నాయి. అస్తమాటికి కూడా చేతబడితలు చేస్తారు. నాకు కూడా తలనరాలు బాధ, నీరు బంధించడము, కడుపులో నుంచి కిడ్నీలోకి లాగేయడము. లేదండి, నేను చర్చికి వెళ్తాను, డైలీ వెళ్తాను. దేవుడు నన్ను పోషిస్తున్నాడండి. సొంత ఇల్లేనండి, చిన్న రేకుల షెడ్ ఉంది. భర్త చనిపోయాడు, కొడుకు చనిపోయాడు. అవునండి. ఏం పని చేయవు? పెన్షన్ వస్తుంది. నీ పేరు మళ్ళీ చెప్పు. సువర్ణరత్నం అండి నా పేరు. శారీరకంగా ఆమె నడుములు కూడా బాగా గుంజేస్తుంది నీకు. నడుము ఆమె 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 నీకు మంచిగా అయిపోతున్నవని పూర్తి నమ్మకంతో వచ్చావు కదా ఇక్కడ. అవునండి, ఫోన్లో చూస్తానండి మీ కార్యాలు ఫోన్లో చూసాను. వైజాగ్ వస్తే బాగుంటుంది అనేసి దేవుడికి అడిగిదాన్ని. మీరు అలా చేస్తారు. మా వైజాగ్ వస్తే బాగుంది. ఈ వైజాగ్ రావటానికి 12 గంటలు జర్నీ, అదొకటి లాస్ట్, మళ్ళీ 12, మళ్ళీ మధ్యలో అంటే 15 గంటలు వేసుకోవాల. మీరేమో ప్రార్థన రావాలయ్య గారు అంట. ఏసైకి మహిమ కలుగును గాక. నీలో ఉన్న చక్రాత్మ వెళ్ళిపోతుంది. భయము, దుడుకు, వణుకు, బలహీనత యేసు నామములో కాల్పోను గాక. ఈ సహోదరుని తండ్రిని ముట్టండి. నీ రూపం కూడా ఇప్పుడే మారిపోవాలి. ఆమె పడుకో. ఎట్లా ఉందేమన్నా ఇబ్బంది? ఇప్పుడు నీకేమైనా ఇబ్బంది ఉందమ్మా? కొంచెం బాగుందండి బాగుందండి. ఇంకా ఫ్రీ అయిపోతావమ్మా, మంచిగా అయిపోతావు యేసు నామములో పూర్తిగా. ఆమేన్. థ్యాంక్ యూ. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం. మీ ముసలోడా? అదే మీరు మా చుట్టాలాగా చెప్తున్నావు కదా, అయ్యా వందనాలు అయ్యా, నా మనవడు బాగోలేదని అనొచ్చు కదా. మా మనవడు ఏదో నాకు తెలిసినట్టుగా. ఏమైంది? మరి టీవీలో చూస్తున్నావు కదా, తీసుకురావచ్చు కదమ్మా. పోయిన వారం నుంచి చూస్తున్నాము. అది బాబుకి మొత్తం చెమటలు వచ్చి, లైవ్ చూసినప్పుడు చెమటలు వచ్చి కొంచెం బాబు వాపులు కొంచెం నార్మల్ అవుతుంది. అంటే ఈ లైవ్ చూస్తుంటేనే చెమటలు వచ్చేస్తున్నాయా? వెరీ గుడ్. అక్కడ తీసుకురా తల్లి, ఎన్ని బాధలు ఉన్నాయో పాపం, తీసుకురా. సరేనా? సరే ప్రభా, మరి నన్ను ఏం చేయమంటావు? నీ ప్రయత్నం చేయి, నా దగ్గరికి తీసుకొస్తే నేను ప్రార్థన చేస్తా. సరేనా ప్రభువా? ఈ తల్లి మరి ఉన్న పరిస్థితులను బట్టి, ఆ కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. మేలు చేయండి, ఆ బాబుకి మేలు చేసి నడిపించండి, ఎలాగైనా తీసుకురండి చేస్తున్నాం. నిన్న అద్భుతం ఏంటంటే చిన్న తిరుపతి అండి, అక్కడ ఆ బాబుకి 2 కాళ్ళు మరి పని చేయట్లేదు, పిట్స్ ఎంతో. కానీ ఇక్కడ తీసుకొద్దామన్నప్పుడు ఆయన నిలబడి ఆ కారు వరకు నడుచుకుంటూ వచ్చాడంట. ఇప్పుడు ఈమె కూడా చెప్తుంది చూడండి, లైవ్ చూస్తుంటేనే ఆయనకి చెమటలు బట్టి ఇలా. ఆ దురాత్మ దయచేసి గమనించండి. మరి ఒక అభిషక్తుడి అయినటువంటి దైవజనుడిగా నేను చెప్తున్నాను, నాలో కూడా ఏమి లేదు, దేవుని యొక్క ఆత్మ తప్ప నాకే శక్తి చేత కాదు, బలంతో కాదు, నా ఆత్మ ద్వారా దేవుడు చేస్తానన్నాడు. నాకు ఆయన ఆత్మను ఇచ్చి ఉన్నాడు కనుక మేము మీకు విడుదల ఇవ్వగలుగుతున్నాం. ఒక మనిషిగా వేరేగా అయితే మనం చేయలేం. దేవుడికి ఇచ్చిన ఈ స్వస్థతను మీరు ఉపయోగించుకోండి. దీర్ఘకాల రోగాలతో బాధలు ఎందుకు పడతారు? హాస్పిటల్ మించి ఇక్కడ కార్యాలు జరుగుతున్నాయి. దేవుడు ఒక నిమిషంలోనే ఒక్కొక్క బిడ్డకి చేసే అద్భుతాలు మీరు చూస్తున్నారు.
వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాలు మీరు చూస్తున్నారు. ఇంకా సాక్ష్యాలు ఇవ్వని బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. ప్రభు చిత్తమైతే మరి దయచేసి గమనించండి, వచ్చి విడుదల పొందాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. హలో అమ్మా, ప్రైజ్ లార్డ్ తల్లి, చెప్పండి అమ్మా. నేను లైవ్లో ఉన్నాను, స్పీడ్గా మాట్లాడమ్మా, ఇంత స్లో మాట్లాడితే ఎట్లాగా? ప్రైజ్ బ్రదర్, మా బాబు ఉంటాడు బాగా. ప్రేయర్ చేయండి, ప్రేయర్ చేయండి, చంపుతా తీసుకొస్తే తగ్గిస్తాం కదమ్మా. తగ్గించొద్దా? ప్రేయర్ చేస్తే సరిపోద్దా? మీరు వెళ్ళి సంఘంలో ప్రేయర్ చేయండి, మీరు చేయట్లేదా? మీ సంఘంలో చేసుకోవట్లేదా? తీసుకురావాలి ఇలాంటి వారిని. తీసుకెళ్ళలేను బ్రదర్, 23 సంవత్సరాలు. స్తోత్రం నాయన, తల్లిగారిని బట్టి ప్రార్థిస్తున్నాము. వారు మరి ఉన్న శోధన ఎలాగుందో విడుదలపరచండి, కార్యం చేయండి, తోడుగా ఉండండి. వారికి యేసునామములో అడుగుతున్నాం తండ్రి. చూడండి, దయచేసి దండం పెట్టి చెప్తున్నాను, ఫిట్స్ వస్తుంది కదా, హాస్పిటల్కి తీసుకెళ్తే తగ్గుతుందా? తగ్గట్లేదు కదా, తీసుకురండి అమ్మా. ఇక్కడ ఒకరోజు అద్భుతం జరుగుతుంది కదా, ఆ ఫిట్స్ అప్పటికప్పుడు తగ్గిపోతుంది కదా. ఎందుకమ్మా రోజు హాస్పిటల్కి మోసుకెళ్ళిపోతారు, కార్లు వేసుకుని వెళ్ళిపోతారు కదా, కార్లు వేసుకెళ్ళిపోతారు కదా. ఫిట్స్ వస్తే కార్లు వేసుకెళ్ళిపోతున్నారు, కాళ్ళు చేయబడిపోతే కార్లు వేసుకుపోతున్నారు. ఇంకేమనంటే 1,00,000, 5 లక్షలు, 10 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నారు. కిడ్నీ మార్చుకుంటే 30 లక్షల నుంచి పైన అవుతున్నాయి. తీసుకొస్తే ప్రార్థన చేస్తున్నాం, విడుదల పొందుతున్నారు. అరే, కళ్ళతో చూస్తున్నారు కదా ఈ అద్భుతాలు, కళ్ళుతో చూస్తున్నారు, కళ్ళు కనపడుతున్నాయి కదా మీకు. ఇన్ని అద్భుతం ఉంటే ఇక తగ్గుతుందా? వస్తే అని అడుగుతున్నట్టుగా మాట్లాడతారు వాళ్ళు. ఫిట్స్ అయినా, కిడ్నీల ప్రాబ్లం అయినా, హార్ట్ ప్రాబ్లం అయినా సెకండ్స్లో విడుదల పొంది వెళ్తున్నారు కదా. ఈ ప్రభు అన్నట్లుగా ఈ ప్రజలు వినుచుండియో గ్రహించరు. వీళ్ళు నన్ను పెద్దలతోనే కనపడతారు కానీ వాళ్ళ హృదయం చాలా దూరం ఉంది అన్నట్లుగా మూర్ఖపు వైఖరి కలిగినటువంటి వారుగా ఉంటున్నారు. ఎంత అద్భుతాలు జరుగుతుందండి, ఎక్కడ అద్భుతాలు ఇవి, ఎక్కడ అద్భుతాలు. మాకే ఆశ్చర్యమవుతుంది, అన్ని వందల జనంలో ఒక్కళ్ళు కూడా మాకు తగ్గలేదయ్యా అనకుండా అన్ని వందల జనము స్వస్థత పొంది, ప్రతి శనివారం కూడా అన్ని వందల జనము స్వస్థత పొంది వెళ్తున్నారు. మేము ఎక్కడ ఎవరికి పబ్లిసిటీ చేసుకోవట్లేదు. ప్రభు నాకు ఇచ్చిన వారము, ఆ శనివారం నేను ఎవరికి ఫోన్ చేయలేదు, ఏం లేదు. టీవీ చూసి వస్తున్న బిడ్డలకి నేను ప్రార్థిస్తున్నా. 400-500 జనం వస్తున్నారు, అందరూ కూడా స్వస్థత పొందారు. వాళ్ళు స్వస్థత పొంది వెళ్ళే వరకు కూడా నేను విడిచిపెట్టకుండా వారి కొరకు ఖచ్చితంగా ప్రార్థిస్తున్నాను. దయచేసి గమనించండి, లైవ్ చూస్తున్న ప్రియ బిడ్డలారా, నేను చెప్తున్నాను, మీరు ఎక్కడెక్కడ హాస్పిటల్ తిరిగినా, ఎక్కడ మాంత్రికుల దగ్గర తిరిగినా, ఇంక ఎన్ని మీటింగ్లకి వెళ్ళినా తగ్గకపోతే ఇక్కడికి రండి, యేసు ఆశ్చర్యపరికి. అప్పుడే తగ్గించుకుని అప్పుడే వెళ్ళిపోవాలా, అప్పటికప్పుడే తగ్గించుకోవాలి, వెళ్ళిపోవాలా. దయచేసి గమనించండి. అలాగే మరి చాలామంది అనుకుంటారు, అబ్బా పాస్టర్ గారు మేము వస్తున్నాము, రండి. ఒకటి విషయం గమనించండి, ఈరోజు దేవుని సేవ ఈ యొక్క మన నిరీక్షణ ఛానల్లో చూస్తున్నారు కదా, ఎన్ని ప్రోగ్రాంలు వస్తున్నాయి. 10:30 నుండి 11:30 వరకు, మళ్ళీ 3 గంటల నుంచి 4 గంటల వరకు, రాత్రి 11. మరి ఇన్ని ప్రోగ్రాలు ఇవ్వగలుగుతున్నామంటే ఎంత డబ్బు ఉంటుందో తెలుసు కదా. వచ్చి విడుదల పొందండి అంటే వచ్చి వెళ్ళిపోవటం కాదు, కొంచెం వచ్చినప్పుడు కొద్దిగా డబ్బులతో కూడా రండి. హల్లెలూయా. హలో అయ్యగారు, ప్రైజ్ లార్డ్. చెప్పండి అమ్మా. అయ్యగారు, నా పేరు ధన్యయ్య గారు. ఒక 10 years నుంచి అంటే గర్భసంచికి కంతులు ఉన్నాయి గారు. అవి ఉండగానే దేవుడు నాకు 2 పిల్లల్ని ఇచ్చారు. అవేమో పెద్ద సైజు ఉన్నాయి గారు, 18 mm, 16 mm ఉన్నాయి, చాలా ఉన్నాయంట. అయితే గర్భసంచి తీసేయాలని అన్నారు. నేను మాత్రం దేవుడు కార్యం చేస్తాడని 10 years నుంచి వాటిని అలాగే మోస్తున్నాయి. మోసుకుంటానే ఉండి ఇంకో 10 సంవత్సరాలు మోసుకో, అలాగే ఉండి. సరేనా? ప్రార్థన చేస్తాలే అమ్మా. చూడండి, అక్కడ 2 భార్య భర్తలు ఉన్నారు. వాళ్ళని చూసినప్పుడు నాకు సంతోషం అవుతుంది. ఎలాంటి సంతోషం అవుతుంది అంటే, నిజంగా వాళ్ళు నన్ను ఎంత నమ్ముతారంటే, ఎంత నమ్మకం అంటే ఆ భార్య భర్తలకి చూడండి ఎంత నమ్మకం అంటే, మాకు ఫాస్ట్ అయ్యి ఉన్నాడో అంతే, ఒకటే మాట. ఏం చెప్తారు చెప్పండి?
ఏ కష్టం వచ్చింది వాళ్ళిద్దరిలో ఎవరికి వచ్చింది? ఫస్ట్ భార్యకు వచ్చింది, తర్వాత భర్తకు వచ్చింది, మళ్ళీ భార్యకు వచ్చింది, మళ్ళీ భర్తకు వచ్చింది, మళ్ళీ భార్యకు వచ్చింది, మళ్ళీ భర్తకు శ్రమలు ఒకళ్ళ మీద ఒకళ్ళకి, రోగాలు, దురాత్మలు ప్రభావం ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇలా వచ్చేస్తున్నాయి. ఈయన కొంచెం మంచుకుంటే ఆమె పడిపోతుంది, ఆమె మంచుకుంటే ఈయన పడిపోతాడు, ఈయన మంచుకుంటే ఆయన పడిపోతాడు. ఇక్కడ ఒక కొడుకున్నాడు బెంగళూరులో, అక్కడ భార్య భర్తలు కూడా సమాధానం లేదు, వాళ్ళు కూడా డిస్టర్బ్ అయిపోయారు. పిచ్చి పిచ్చి అయిపోయారు వాళ్ళు. హల్లెలూయా. పిచ్చి పిచ్చి అయిపోయారు వాళ్ళు. కాసేపు దమ్ము చేస్తుంది అంటాడు, కాసేపు ఊళ్ళంతా పీకేస్తుంది అంటారు, కాసేపు అలాగా, కాసేపు ఇలాగా, కాసేపు దూరాత్మ, కాసేపు చేతపడి రకరకాలుగా పీడించబడి మిడ్ నైట్ ఎన్నో రాత్రులు మేము మీకు ప్రార్థన చేశాం. రాత్రులు మిడ్ నైట్ 12, 1 గంట, 2 సమయం, ఉదయకాల సమయం. ఆయన చచ్చిపోతున్నాడయ్యా. హాస్పిటల్కి వెళ్ళారు, కానీ 1% కూడా వాళ్ళు నమ్మరు. వెళ్ళినా కూడా వాళ్ళు ఎక్కడ మన గాంధీ హాస్పిటల్కి వెళ్తే ఆయనకి మొత్తం అవయవాలన్నీ పాడైపోయి చనిపోతారని చెప్పేశారు డైరెక్ట్గా. నేను చెప్పిన గుట్టిగా మీరు వెళ్ళండి, నేను అందుబాటులో లేను కనుక మీరు అక్కడ వాళ్ళు ఏ మాట చెప్తారో మీరు వినొద్దని ముందే నేను చెప్పా. ఏ మాట మీకు చెప్తారు అంటే అక్కడికి వెళ్ళాక చూశారు, అవయవాలన్నీ పాడైపోయినండి, ఇక ఏమీ లేదు ఈయన దగ్గర అన్నారు. అంతేనమ్మా? అలాగే అన్నారు. ఏమి అవయవాలు పని చేయట్లేదు. ఏమన్నారు చెప్పు, నాకు అర్థం అవ్వలేదు. అసలు ఇంకా పనికి రాదు, రోజుకు 20,000 కట్టాలి మీరు, అట్టయితే అడ్మిట్ చేయండి లేకపోతే తీసుకొని వెళ్ళిపోండి అన్న. గాంధీ హాస్పిటల్ ఏమన్నారు? బయటకు వచ్చేసినాం. అదే అవయవాలన్నీ పాడైపోయినాయి అన్నారు. అవయవాలన్నీ నేను ముందే చెప్పాను, అన్ని వాళ్ళు ఏది చెప్పినా మీరు భయపడు. నేనున్నా మీ వెనక, చప్పట్లు కొట్టండి గట్టిగా. నేనున్నాను మీ వెనక, చప్పట్లు కొట్టండి గట్టిగా. నేనున్నాను మీ వెనక. గాంధీ కాదు, ఏ హాస్పిటల్ మీకు ఏది చెప్పినా మీరు భయపడదు. కాకపోతే వెళ్ళండి, నేను మీకు అందుబాటులో లేదు, వెళ్ళండి. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు వెళ్ళారు, వచ్చారు. మిడ్ నైటే 20,000, రోజుకి 20,000 అడిగారు అంట. వాళ్ళ దగ్గర డబ్బు లేదు. మీకు 20,000 కట్టేదని నా అయ్యగారికి ఒక స్పాన్సర్ కొడతారు. ఫోన్లో ప్రార్థన చేస్తే లేచిపోయి వచ్చేస్తాం. రాత్రి 7 గంటలు వచ్చేసారు వెనక్కే. 12 గంటలు రాత్రి 12. అతను ఆమె ఇంకెవరు లేరు, ఆమె ఆయన పట్టుకుని ఆయన అని బాధపడితే ఆయన తీసుకుని ఆటోలో వెనక్కి వచ్చేసారు. ఒక ఫోన్ ద్వారా దేవుడు కార్యం చేసేసాడు. ఈరోజు వాళ్ళిద్దరిలో నాకు తెలిసి నేను గొప్ప చెప్పను, గొప్పగా నేను అనుకోకూడదు, కానీ దేవుని బట్టి చెప్పాలి. ఈరోజు మీ ఇద్దరు ఉండేవాళ్ళేనా? ఇద్దరు ఎప్పుడో చనిపోయేవాళ్ళు. ఇద్దరు ఒక మాకు పరిచయం ఎంతకాలం? మీరు 6 నెలల్లో వీళ్ళు స్పాన్సర్లు కూడా బాగానే ఇచ్చారు. వాళ్ళకు నన్ను అడగలేదండి, వద్దమ్మా అంటే లేదండి మీరు దేవుని సేవ చేస్తారు, మాలాంటి వాళ్ళని ఎంతో మంది బ్రతికిస్తారు, ఒక ప్రోగ్రాంకి మేము సహాయం చేస్తే తప్పే ఉండదండి అని చేసి. ఆమె కాలు మీద ఇంతలో గడ్డ. ఎన్ని సంవత్సరాలు ఉందమ్మా అది? 3 సంవత్సరాలుగా ఆ కాలు ప్లేస్ చూపిస్తున్నాను ఇక్కడ. ఇగో ఈ ప్రాంతంలో గడ్డ ఉంది. ఈ మన ప్రార్థన ఇలా రాసేసరికి ఏమైంది చెప్పమ్మా? సౌండ్, గడ్డ సౌండ్ వచ్చి టప్ అని పగిలిపోయి సంపూర్ణమైన విడుదల వచ్చేసింది. హల్లెలూయా. చాలా అద్భుత కార్యాలు జరిగాయి. నిన్న మొన్న కూడా ఏదో దురదలో ఏదో వచ్చినాయి, చేతులన్నీ నల్లగా అయిపోయినాయి. మసి ఉంటుంది చూడండి. పాదాలు కింద పాదాలు చూపించింది అమ్మ. పాదాలు కింద పాదాలు పగిలిపోయి మసి రాస్తాం కదా, బ్లాక్ కలర్. చేతులు కాళ్ళు నల్లగా ఉన్నాయి. నడచలేకపోయేదాన్ని, బాగున్నారు, మంచిగా అయిపోయారు, కనపడుతున్నారు మాకు. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి. మంచిగా అయిపోయారు. ఆ పగులకి ఏమన్నా మందులు ఆడావా? ఎట్లా? లేదు, ఏ హాస్పిటల్కి వెళ్ళలేదు, ఏం లేదు. ఇక్కడ నుంచి పేరాలు తీసుకెళ్ళా, బాగా కడుక్కొని మంచిగా రుద్దు. అంటే ఒకటి వదిలేస్తున్నా మళ్ళీ ఇంకోటి పట్టేస్తుంది, ఒకటి వదిలేస్తున్నా మళ్ళీ ఇంకోటి పట్టేస్తుంది, ఒకటి వదిలేస్తే ఇంకోటి పట్టేస్తుంది. ఇప్పుడు వాళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నారా? ఏమన్నా మళ్ళీ పట్టుకొచ్చారా? ఏంటి, ఏం ఫ్రీగా వచ్చారా? చప్పట్లు కొడతాం గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఏది అడిగితే నా తండ్రి అది సహాయం చేస్తున్నాడు. చప్పట్లు కొట్టాలా గట్టిగా. నా తండ్రి సహాయం చేస్తాడు. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న, అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్.
గాడ్ బ్లెస్ యూ. హలో 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 ప్రైజ్ లార్డ్ చెప్పండి. కుడిసేయి ఇరిగిపోయిందా మొత్తం? ఇంకేమైనా ఉందా? ఇరిగిపోయిందా మొత్తం? ఓరి నాయన, ఇలాంటి ఫోన్లు ఎందుకు వెళ్తున్నారు? చూడయ్యా, కొద్దిగా క్యాన్సర్లు ఉంటాయి, అవి చెప్పమను. స్తోత్రం నాయన. కుడిచే ఇరిగిపోయిందంట, ప్రార్థిస్తున్నాం అద్దుకునేటట్టుగా. ఆమె దయచేసి సీరియస్ కాల్స్ కలపండి. ఈయనకి కుడిచే ఇరిగిపోయింది, పెద్ద ఆయన పాపము. దయచేసి క్యాన్సర్లు, హెచ్ఐవీలు, ఏమండి లివరు ఖరాబ్ అయిపోయిందని చెప్తున్నారండి. ఆ హాస్పిటల్కి వెళ్తే అసిమెంట్ ఇచ్చి చెప్పండి. తలకాయలో ఇంతంతలో గడ్డలు ఉన్నాయి, కడుపులో ఇంతంతలో గడ్డలు ఉన్నాయి, తర్వాత రొమ్ములు ఇంతంతలో గడ్డలు అవి రానివ్వండి. రెండమ్మ అలాంటి వాళ్ళు ఎవరున్నా, ఎవరి మాట ఒకేలా మొగుడు ఇష్టం లేకపోతే వదిలిపారేసి ఇక్కడికి వచ్చి అని తగ్గించుకుని వెళ్ళండి. కొంతమంది భర్తలు రోగం వస్తే వదిలేస్తున్నారుగా, మళ్ళీ మేము ప్రార్థన చేస్తుంటే బాగున్నావా రా 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 అని చెప్పి తీసుకెళ్తున్నారు. కాబట్టి బాగున్నప్పుడు వదిలేస్తారు, బాగుంటే రా 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 ఎక్కడొద్దు మరి అలాగే ఏదో గొడవైంది గుడ్డి రా 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 అని పిలుస్తారు. వెళ్ళిపోండి మరి, ఇంకేం ఇక్కడికి రండి ఫస్ట్. హల్లెలూయా. హలో 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 చెప్పండి అమ్మా. వందనాలయ్య గారు, నా పేరు సురేఖ, గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. బాబుకి వివాహం గురించి, పాపకి గర్భఫలం గురించి ప్రార్థన చేయండి అయ్యా కొంచెం. ఓ టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తావమ్మా? తప్పకుండా బ్రదర్. మంచి అంటే వీళ్ళకి పెళ్ళిళ్ళు పిల్లలు పుట్టాక చేస్తావా? ఏంటంటే ఏం బ్రదర్? మీ అబ్బాయికేమో పెళ్ళి అవ్వాలి, మీ అమ్మాయికేమో పిల్లలు పుట్టి ఆ తర్వాత చేస్తావా? అదే సమస్య కూడా ఉండాలి కదా బ్రదర్. చేయమనగా చేయటానికి ఉండవాళ్ళం అయితే మీకు ఫోన్ చేయంగా బ్రదర్. అట్లానా? సరే సరే సరే. స్తోత్రం నాయన. ఈ బిడ్డలకి మేలు చేయండి, వారికి ఏదైతే ఆశ అడిగారో కార్యం జరిగించండి. యేసునామములో ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దయచేసి గమనించండి, నేను ఓపెన్గా చెప్తున్నాను. హాస్పిటల్లో గర్భఫలం గురించి ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు, ఒక వివాహ సంబంధం చూడటానికి ఎన్ని డబ్బులు తీసుకుంటున్నారు ఈ ఛానల్ వాళ్ళు కానీ, లేకుంటే మనుషులు మీడియేటర్స్. ప్రార్థన అయితే ఉచితంగా. ఈ చూడు ఎంత తెలివితేటలు ఉన్నాయి ఆవిడకి, మాకు డబ్బే లేదంటుంది. హాస్పిటల్కి వెళితే ఉట్టిగా పుణ్యానికి తీసుకుంటారు ఆవిడ్ని. రమ్మా మా బంగారమా, రామ్మ తల్లి, నీ కొడుకు పెళ్ళి అయిపోద్ది, నీ కూతురు పిల్లలు వచ్చేస్తారని. ఇది అద్భుతం దేవుడు చేస్తున్నాడు. ఈ టీవీ పరిచర్య లక్షల్లో ఉంటుంది. మరి ఉదయం ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి 11:30 వరకు, మళ్ళా 3 నుంచి 4 గంటల వరకు, రాత్రి 11 గంటల వరకు ఉంది. ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి? మాకు దేవుడు వరం ఇచ్చాడు, అది మీకు ఉపయోగిస్తాము. మీరు కూడా కొద్దిగా సహాయం చేసి దేవుని సేవ. మేము మరీ భేదోళ్ళు, అన్నాను కూడా లేవని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ తెలివితేటలు దేవుడి దగ్గర పనిచేయవు. మన జ్ఞానం ఎంత, మనమెంత. దయచేసి తింగరతనంగా మాట్లాడేవాళ్ళు మాకు కాల్ చేయొద్దు. మీరు ప్రార్థన చేసుకోండి, మీ సంఘాల్లో ప్రార్థన చేయించుకోండి. మేము మంచితనంగానే చెప్తున్నాం. దయచేసి మీకు మేలు కలుగుతుంది. రోడ్లంటే తిరిగి హాస్పిటల్లో బాత్రూమ్ కాడ పడుకునే కర్మ ఏంటి? రండి ఇక్కడికే, విడుదల పొందుతారు. అది నేను చెప్పగలుగుతున్నా. హలో చెప్పండి అయ్యా. అదే మా చిన్నమ్మకు కాల్ చేయకపోయింది సార్. మీ చిన్నమ్మకే ఉంది అక్కడ ఉన్నది ఆవిడే? ఇక్కడ ఉన్నారు అయ్యారు. ఇవ్వండి ఆవిడకి, ఇవ్వండి. ఏ ఊరి మీది అమ్మా? వందనాలు. ఎంతకాలం అయిందమ్మా నీకు అట్లా అయ్యి? మరి ఏ ఊరి మీది? ఏ ఊరమ్మా? సరే అది ఆవిడేదో ఒక పల్లెటూరు చెప్తుంది, అది ఎవరికి అర్థమవుతుంది. స్తోత్రం నాయన. ప్రతి తల్లికి కాలు చేపడిపోయి చాలా బాధపడుతుంది. విడుదల పరచండి చేస్తున్నాము. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ఈ లైవ్ అయిపోతుంది ఇంకా అయినా కూడా మీకు మేము ప్రార్థన చేస్తాము. లైవ్ అయిపోయినా కూడా మీరు కాల్ చేయండి. దేవునికి మహిమ కలుగాక. హలో హలో అమ్మా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. వందనాలు తల్లి, చెప్పండి. మాది రాజమండ్రి దగ్గర చిన్న పల్లెటూరు అయ్యారు. అయితే మా సిస్టర్ కొంచెం మెంటల్ గా అప్సెట్ అయిందండి. స్తోత్రం నైనా. ఈ బిడ్డ వాళ్ళకి ఉన్న సమస్యలు, శోధనలు అన్నీ చెప్తున్నారు. ప్రార్థిస్తున్నాం, వారికి మేలు చేయండి చేస్తున్నాము. ఆమేన్. కాల్స్ స్పీడ్గా వస్తున్నాయి.
దయచేసి ఇప్పుడు లైవ్ అయిపోతుంది, అలాగని మీరు లైవ్ అయిపోయింది అయ్యో బాబు అని బాధపడొద్దు. లైవ్ అయిపోయినా కూడా మేము లైన్లోనే ఉంటాను, ప్రార్థన చేస్తాను. దయచేసి సహకరించండి. మీరు కాల్స్ చేస్తే మీకు ఫోన్లో మాట్లాడి దేవుని ఆశీర్వాదం మీకు అనుగ్రహించబడినట్లుగా ప్రార్థిస్తాం. హలో, థ్యాంక్ యూ జీసస్. దేవునికి మహిమ కలుగును గాక. మరి సర్వశక్తి కలిగినటువంటి దేవునికి మరి ఎంతో వందనాలు. యేసు ఆశ్చర్య పరువులో జరుగుతున్న ఈ స్వస్థత విడుదల కార్యాలకి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి. ఎలాంటి రోగమైనా అయ్యగారు తెలితే ఇది తగ్గుతుందేమో, ఇది తగ్గదేమో, ఇది ఆయనకు తెలుసేమో, ఇది తెలియదు, ఏముండవు. ప్రపంచ హాస్పిటల్లో ప్రపంచంలో ఉన్న హాస్పిటల్ అన్నీ తిరిగిన జబ్బు తెలవదమ్మా, మీదేంటో మీ పరిస్థితి ఏంటో మాకు అర్థం కావట్లేదమ్మా అని చెప్తే ఇక్కడ రండి, విడుదల పొందండి, వెళ్ళండి. రండి. మరి విడుదల కానుక ఖచ్చితంగా ఉంటుంది. దయచేసి గమనించండి. మేము ఈ పరిచర్య చేయాలంటే విడుదల కానుక ఖచ్చితంగా ఉంటుంది. అక్కడికి వచ్చి ఆ పాస్టర్ గారు ఫ్రీగా చేస్తున్నారు ఇదేంటి అని అనొద్దు. ఏదేమో దేవుడు ఎవరికి ఏ వరం ఇచ్చారో మనదైతే అప్పటికప్పుడే తగ్గిపోద్ది, అప్పటికప్పుడే లేచి నడుస్తారు. దయచేసి మేమేమి లక్షల కోట్లు అడగట్లేదు, మీకు సేవకి సహకరించాలని మనసుతో రండి. హలో, హలో, ప్రైజ్ లార్డ్. అయ్యా నిజామాబాద్కి మాట్లాడుతున్నాయ్యా. వీరమణి నా పేరు. వీరమణి. నేను మొన్న స్వస్థత ప్రార్థనకు వచ్చినయ్యా ఒక వారం. నేను మళ్ళీ శనివారం వస్తాయా, కానీ మా మనమనికి ఒంటలు వస్తే ఇట్లా బుగ్గలే కుబ్బుతుందయ్యా, ఆపరేషన్ పడుతుందని అన్నారు. ఏమక్కర్లే రా రా యేసయ్య నామములో నీకు చెప్తున్నా. ఏ ఊరి మీది? నిజామాబాద్ అయ్యా, వర్ణి నిజామాబాద్ దగ్గర. నిజామాబాదా? తీసుకురా, తగ్గిపోతుంది. ఆ ఉబ్బు అంతా తగ్గిపోతుంది. ఆపరేషన్లు వద్దమ్మా పిల్లలకే, సరేనా? ప్రభు నీకు విడుదల స్వస్థత కలిగించును గాక. ఆమేన్. రైట్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హలో, చెప్పమ్మా. చిన్న బ్రేక్ తీసుకుందామా? అమ్మా చెప్పమ్మా. నేను మా అత్తగారి కోసమని ఫోన్ చేస్తున్నాయి గారు. మా అమ్మగారు చనిపోయి క్యాన్సర్ తో మా అత్త కూడా చూపిస్తుంటే డబ్బు నేను చెప్తారయ్య గారు. అది 4 ప్రాణాలు చేయాలి. స్తోత్రమునైనా ఆమె ఏమైతే మొరపెట్టుకుందో ప్రార్థిస్తున్నాం. మొరను ఆలకించండి, తల్లికి సహాయం చేయండి. ఏస్తున్నాము నడుచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి చిన్న బ్రేక్ తీసుకుందాం. మరి ఏదైతే మీరు ఫోన్ చేయకుండా చేయండి, ప్రభు కార్యం చేస్తారు ఖచ్చితంగా. హలో, వందనాలు తల్లి. చెప్పమ్మా. తల్లి సౌభాగ్యమా? థైరాయిడ్ ఉంది, షుగర్ ఉంది, గుండెల్లో ఒకటే దడ, కాళ్ళు చేతులు వాస్తా ఉంటాయి సార్. అమ్మో, నువ్వు ఇక్కడికి రామ్మా శనివారం స్వస్థత ప్రార్థనకి. జాన్ పేరయ్య, ఈయన సంగతి మీకు చెప్తే చాలా భయం అవుతుంది. అది నేను చెప్తాను, వారు కూడా చెప్తారు. చప్పట్లు కొట్టండి. పేరయ్య కూతురేది చెప్పు. ఏంటి ఏంటి ఏ ఊరి మీది? రాఘవాపురం. ఏంటి మీ నాన్నగారికి ఏం జరిగింది చెప్పు. హాస్పిటల్లో ఉన్నప్పుడు సీరియస్ కేసు అని చెప్పారండి. వీళ్ళంట ఈయనకి బాగులేదంటండి, గుర్రం కూడా తీసుకొద్దాం అనుకుందంట ఈ పాప. అవునండి. ఏం పేరు నీ పేరు? శిరోమణి. ఎంతమంది పిల్లలు మీకు మీ నాన్నగారికి? 6 పిల్లలు. నువ్వు ఎన్నో మనిషి? మూడో మనిషి. చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. ఏమైంది అసలు మీ నాన్నగారికి? ఎప్పటి నుంచి ఏమైంది? మే నెల నుంచి బాగా బడ్డు కింద నొప్పండి. హాస్పిటల్కి వెళ్ళినా కానీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు కానీ తగ్గట్లే. ఇంటికి వచ్చేసరికి ఇంకను మళ్ళా జూలై నెలలో వెళ్ళాము. వెళితే ఇక్కడికి రావాలనుకున్నాము. శుక్రవారం మాట్లాడుకున్నాము. శనివారం వద్దామనేసరికి ఇంకా నొప్పి ఎక్కువై బాగా సీరియస్ కేసు అండి. ఇక హాస్పిటల్ తీసుకెళ్తే ఐసీయూ రూమ్ లో పెట్టారు. 4 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చారు, బుధవారం వరకు. మరి తగ్గిందని ఇంటికి వెళ్ళమంటే వాళ్ళు బయలుదేరుతుంటే మళ్ళా సీరియస్ అయింది, బీపీ డౌన్ అయిపోయింది. మరలా ఐసీయూ రూమ్ లో పెట్టి మా అమ్మ అక్కడ ఒక్కతే ఉంది. ఇంకా ఏం లాభం లేదమ్మా, ఇది మీ చుట్టాలను పిలిపించుకోండి అని చెప్పారంట. అంటే ఐసీయూలో పెట్టేసరి ఇలా జరిగిందంటే శనివారం అక్కడికి రావాలనుకున్నారు హైదరాబాద్.
అంతేనా? అవును, శనివారం రావాలనుకున్నాం. అప్పుడు ఏమైంది? ఇంకా ఎక్కువ నొప్పి ఎక్కువై హాస్పిటల్ ఏ తీసుకెళ్ళాం. హాస్పిటల్ అది? వంశీ కేర్. అక్కడ 3-4 రోజులు ఉన్నారు, మాకు ఫోన్ ఏమి లేదు. ఈమె ఆ తర్వాత ఆయన ఐసీయూలో ఉన్నారు. మా నాన్నగారు బుధవారం నైట్ చుట్టాలందరూ వచ్చి చూసి వెళ్ళిపోవాలని చెప్తున్నారు. అంటే నేను అన్న స్పాన్సర్ చేసి నేను బాగు చేసేస్తున్నాను, అంతేనా? అవును. ఇంకా ఫోన్ చేస్తే మేము బుధవారం నైట్ ఫోన్ చేసాము. అప్పటికి మా నాన్నకి టాయిలెట్ రాలేదంట, బాగా సీరియస్ అని చెప్పేసరికి మేము ఇక్కడ 9ంటికి ఫోన్ చేసాం అయ్యగారికి. అమ్మ, మీ నాన్నపై అపవాదు ఉంది, అది రోగం అయితే కాదు, నేను నయం చేస్తాను, మీ భయపడవద్దని చెప్పారు. అప్పటికి 9 o'clockకి మా నాన్నకి టాయిలెట్ అయ్యి రిలీఫ్ అయ్యి కొంచెం బాగా కడుపు ఉప్పు పోయిందా? అవును. ఆపరేషన్ ఏమైనా అయిందా? సర్జరీ జరిగిందండి, ఇక్కడ గుండెకి సర్జరీ, టెంట్ వేసారు. అది జరిగింది, ఇదేదో జరిగింది. కోమాలోకి వెళ్ళారు, చుట్టాలందరూ చూసుకోవాలని చెప్తే ఈ పాప ఏడ్చుకుంటా ఉంది. నేను చెప్పా, చాలా తెలివి జ్ఞానం దేవునికి ఇచ్చాడు. చాలా సేపు మాట్లాడారు అయ్యగారు కూడా. మీ నాన్నగారు నేను బతికిస్తాను, మొత్తం క్లోజ్ చేస్తాను, రోగం అయితే కాదు అని చెప్పాను. తెల్లారికి డిశ్చార్జ్ చెప్పారు. డిశ్చార్జ్ ఎప్పుడు అయిపోయారు? ఇంకా శుక్రవారంతో అంత సీరియస్ కేసు కూడా నయం చేశారు. శనివారం ఇంటికి వచ్చాము. అటు నుంచి అటు తీసుకెళ్దామంటే కొంచెం మెడిసిన్ ఎక్కువ ఇచ్చారని మేము ఇంటికి తీసుకెళ్ళి ఇక్కడ 6వ తారీఖు, ఆగస్టు 6వ తారీఖు వచ్చాము. వచ్చేసారు లాస్ట్ వీక్ లో. లాస్ట్ వచ్చాము. అవును. ఇంకా అప్పటికి కూడా నీరసంగానే ఉన్నాడు. ఇక్కడికి వచ్చి అయ్యగారు కూడా చేయి పెట్టలేదు, మామూలుగా ప్రార్థన చేశారు. ఇంకా అప్పటి నుంచి బాగానే ఉన్నారు. జాన్ పేరయ్య గారు ఎట్లా ఉన్నది కథ? బాగుందండి అయ్యగారు. మరి చర్చికి వెళ్తున్నారా? పోతున్నాండి. పోతారా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు హెల్త్ బాగానే ఉందా? టాబ్లెట్లు మింగుతున్నారా? తగ్గించారా? ఏమో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్ని తగ్గిపోయి. ఈయన వ్యాపారం ఏం చేస్తారు మీరు? వ్యవసాయమేనండి. కాదు, ఏదో ఆవులు అమ్ముతారంట కదా? ఇది మానేసుకున్నాం. గేదెలు. ఈయన మానేసాను అంటున్నాడు. అప్పుడు మానేశారు, మొన్నటిదా చేశారు. ఇప్పుడు మానేసుకున్నారా? ప్రభు నమ్ముకో, మంచిగా పట్టుకోండి. ఇందులో ఉన్న వ్యక్తి మళ్ళీ ఇలా రావటం అనేది ఎంత అద్భుతమో చూడండి, ఓకేనా? ఇక మళ్ళీ ఏమన్నా ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఏమైనా ఇబ్బంది అంటే? అంతకుముందు ఏమన్నా భయం అవుతుందా మీకు? అంతకుముందు ఎన్ని సంవత్సరాలు బట్టి ఈయనకి ఆపరేషన్ చేసి ఎన్నాలైంది? ఇది 2023లో టెంట్ వేశారు. 23, 24, 25, 3 సంవత్సరాలు అయింది. ఏమన్నా ప్రాబ్లం అయిందా ఈ నెల లోపల? ఏమి కాలేదు. హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగా. చప్పులు కొట్టి ప్రభుని గారు పరచండి. ఐసీయూలో ఉన్న వ్యక్తి చుట్టాలందరిని చూసుకోమన్నారా? వచ్చి అందరిని చూసుకోమన్నారు. ఫోన్ చేసింది పాప, వాళ్ళు కూడా వచ్చారు. అందరూ ఏమని చెప్తుందో తెలుసా? నా తండ్రిని మీరే బ్రతికిస్తారు, మీరే బ్రతికించాలి, ఆ డాక్టర్ల వల్ల కాదు, నా తండ్రి నాకు కావాలని గట్టిగా ఉంది. నేను చెప్పిన, నీ విశ్వాసం బాగుందమ్మా, నేను చూసుకుంటాను, రోగమేం కాదులే, కొంచెం ప్రార్థనీయులు, అంతేనా? అవునండి, ప్రార్థన చేశారు అంతే. అంతే, జస్ట్ వెళ్ళారు అంతే. ఇప్పుడు తెల్లారే డిశ్చార్జ్ అయ్యారు, వచ్చేసారు. పోయిన నెలలో ఇక్కడికి లాస్ట్ వచ్చారు, ఇప్పుడు సంతోషంగా వచ్చారు. సాక్ష్యం ఇస్తానని చప్పట్లు కొట్టి ప్రభుని మైపేద్దాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వెళ్ళండి. హల్లెలూయా. మనస్సే యోధగిరి గుట్ట నుంచి వచ్చారు. మనస్సే ఊపిరితిత్తుల్లో గడ్డ. మనస్సే మనస్సే నువ్వేనా? మనస్సే పేజీలాడయ్యా కాలం కొల్లెనపాక, మాది ఆలేరు జిల్లా, నల్గొండ జిల్లా. నల్గొండ నుంచి వచ్చారా? మనస్సే ఏంటి? ఊపిరితిత్తుల్లో గడ్డలో ఊపిరితిత్తుల గడ్డ. డాక్టర్ పట్టరు బతకడు అని చెప్పారు. చెప్తే అయ్యా మాకు అక్క పాపం అన్న అక్కడ శివకుండు బిడ్డ తీసుకురమ్మంటే నెల రోజులు చెప్తారు. కానీ ఇప్పుడు వరకు కింద కూర్చుని ఆగం చేశాడుగా. నెల రోజులు చెప్పారు అక్క, కానీ మా కొడుకులు మా అత్త పట్టించుకుంటలేరు. ఎక్కడెక్కడ చర్చలు తిరిగి వస్తారు, చర్చలు తిరుగుతున్నారు. కర్ణపురం పోయినాం, అక్కడ పోయినాం. ఫస్ట్ దేవుడు బాగా చేసిండు. తర్వాత మళ్ళీ ఇప్పుడు శోధన 20 ఏళ్ళ కింద మళ్ళీ ఇప్పుడు వచ్చింది. అయితే మా అమ్మ అక్క చెప్పింది, ఇక్కడికి రా బిడ్డ అంటే, సరే తక్క వస్తా అన్న. మైకి చివరి పట్టుకో. అయ్యా అక్క సరే వస్తా తక్క. మా టీవీలలో మా కొడుకు 6 చేపలు వచ్చింది. ఇక్కడికి వచ్చాక ఊకే కింద కూర్చుని ఏమో ఇబ్బంది పెడుతున్నాడు కదా. ఇబ్బంది బాగా పెడుతున్నావు, నొప్పులమ్మా, నొప్పులు బాగా గుస్తున్నాయి అంటుండు. అవస్థకు బాధపడుతున్నావు. ఇప్పుడు పైన బాగానే కూర్చున్నాడు కదా, కొద్దిలో కూర్చుండు. ఇప్పుడు కూర్చుండు కొద్దిలా. నోరు వస్తలేదు, మొత్తం మాట్లాడు రాదా? నోరు బాగా ఉన్నది, నోరు ఉంది కానీ పడిపోయింది మన దాకా, నోరు వస్తలేదు. మాట కూడా ఇవ్వాలి. ఎంతమంది పిల్లలు ఉన్నారు మీకు? నాకు 2 కొడుకులు 1 బిడ్డ. 2 కొడుకులు 1 బిడ్డ. 2 కొడుకులు 1 బిడ్డ. పెళ్ళిళ్ళు అయినాయి ఎవరికన్నా? పెళ్ళిళ్ళు మనవాళ్ళు 2 పైకి రండి. 2 ఓ టెన్షన్ పడిపోతున్నావు ఏంటి? ఏం పని చేసుకుంటారు మీరు? ఎంటికల బేరం తెస్తాం. ఎంటికల బేరమా?
ఆమేన్. రా 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 ఆమేన్. మాట రాట్లేదా? ఇటు చూడు, నన్ను చూడు. ఆమేన్. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రభువుకి మహిమ కలుగును గాక, ప్రభువుకి మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మనసే మంచి యేసయ్య అను 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 అడుగు, ఏమేమి ఉన్నాయి ప్రాబ్లం? ఇంకా ఆయన కన్నా నోరు రాలే అప్పుడు కొద్దులు, ఇప్పుడు నువ్వు ప్రార్థన కొంచెం వేసే అంటుండు. ఆగు, వస్తుంది, ఇంకా పూర్తిగా ఇస్తా. నడుము భయంకరంగా నొప్పి ఉంది ఆయనకి. భయంకర నొప్పి ఉందా? ఇప్పుడుందా? నొప్పి ఉన్నదా? నొప్పి ఎప్పుడు లేదా? నొప్పి ఎక్కువ వస్తప్పుడు అయ్యా, వస్తప్పుడు నొప్పి బాగుందని అవస్థ పడకుండా వచ్చింది. నొప్పి ఉందని బస్తలో ఏడ్చిన. ఆడ వేస్తే వీడికి వచ్చినాక అక్క దిశ ఏం కత్తే అయ్య బాగా చేస్తాడు, దేవుడు బాగా చేస్తాడని చెప్పారు. చెప్తే కానీ గొంతులో ఇప్పుడు అయ్యా పారణ వేస్తే కొంచెం నోరు వస్తుంది, కొంచెం నొప్పి తక్కువైంది అంటున్నాడు. ఏం చేస్తాను, 4 నెలలు ఇప్పుడు ఏడకు చర్చిలు పోటీ తిరుగుతున్నారా? ఏం చర్చల పంటి అంతరాల పంటి అక్కడ ఇక్కడ కట్టుకుంటలేడు. చూడండి, ఎక్కడ మంత్రాలు పోతే చేత పడంటారు, తెంపేస్తుండు. మనసే నువ్వు సంఘ పెద్దవా? సంఘ పెద్ద అయినా నడుము నొప్పులు గిడుగు నొప్పులు తగ్గిపోయినాయా? అసలు కింద కూర్చుందండి, గిల్ల గిల్ల కొట్టుకున్నాడు. నేను వెళ్ళి ప్రార్థన నీళ్ళు చల్లాక ఫ్రీ అయిపోయింది కదా. ఈ మనిషి మాట్లాడుతున్నాడు, ప్రార్థన నీళ్ళు వేసాక అప్పుడు కూర్చున్నాడు ప్రశాంతంగా. అక్కడ గిజ కొట్టుకుంటూ ఉన్నాడండి. ఇక్కడికి వచ్చాక అతన్నే చూస్తానన్నాడు. చెయ్యి ఇలాగ ఎత్తట్లా అలాగ ఎత్తలే. సంఘ పెద్ద గారు ప్రెసిడెంట్ గారు మరి సంఘానికి. ఇప్పుడు ఈయన కూడా పూర్తిగా బాగు చేయటం. ప్రెసిడెంటా సంఘ పెద్దవా నువ్వు? నరాలు ఎముకలు మూలుగులు కదిలిపోయి ఎగిరిపోవాలంతే. హల్లెలూయా ఆమేన్. వచ్చేసిందా మాట? వస్తుందా? చాలా ఇంకా రావాలా? ఇంకా రప్పిస్తాము. ఓ ఎక్కువ రావాలి. మనసే ఇప్పుడు నీ మైకి పెట్టుకుని నువ్వు యథార్థంగా స్పష్టంగా మాట్లాడు. యేసయ్య నామములో హల్లెలూయా. వచ్చేది ఇంకా వచ్చేది ఇంకా 50% అబవ్ వచ్చేసింది మాట. హల్లెలూయా అనండి. ఏదోటి చెప్పు, వాక్యం చెప్పు. మా చర్చిలో సంఘ పెద్ద వాక్యం కూడా చెప్తా. వాక్యం కూడా చెప్తారు కదా మత్తయి సువార్త. అదే చెప్తాడు, ఇంకేం చెప్పడా? చెప్తాడు. ఏమేమి చెప్తావు? మత్తయి సువార్త ఇంకేం చెప్తావు? లోక సువార్త. తప్పిపోయిన కుమారుడు కాదు అంటే అదే చెప్తావా? వేరే వేరే చదువుకున్నావా? నొప్పులేని తగ్గిపోయింది చూసావా? ఇంకా తగ్గిపోతే ఫుడ్ కొట్టేయలేడు. ఫుడ్ తింటలేదు ఈయన. ఆమేన్. చప్పలు కొట్టండి గట్టిగా. నూజివీడు రమేష్ గారా? చెప్పండి అయ్యా. అయ్యా నేను సర్పంచ్ గారిని. అది కాలు సయాటిక ప్రాబ్లం బాగా పెయిన్ వస్తుందండి. గతంలో ఒక 2 years బ్యాక్ వచ్చిందండి, తగ్గిపోయింది. మళ్ళీ వారం నుంచి వస్తున్నాయండి. కాలు తోలేను ఒక కంటిన్యూ 1 month. అయ్యో పెయిన్ చేస్తుంది. స్తోత్రం నాయన. మీ దాసులు బట్టి ప్రార్థిస్తున్నాము. వారికి శోధన వస్తుంది ఆ కాలు, ఆ డ్రైవింగ్ వల్ల. మరి ప్రార్థిస్తున్నాం, అద్భుతం చేసి ఆ నొప్పిని, ఆ బాధను బలహీనత తొలగించు. ఏస్తున్నాం, నడుచున్నాం తండ్రి. ఆమె వీలుంటే ఒకసారి ఆశ్చర్యపోరానికి రండి అయ్యా, దేవుడు కార్యం చేస్తాడు. ఇది టాబ్లెట్లు వేసుకున్నా కూడా తగ్గదు కదా. అదే రండి అయ్యా, రండి, దేవుడు కార్యం చేస్తాడు. ఆమె ఇది యూట్యూబ్ పెట్టే దాంట్లో. హల్లెలూయా. దాంట్లో హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మరోసారి చెప్తున్నాను, తండ్రి మనకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని మనం ఉపయోగించుకుందాం. మరి యేసయ్య నామములో ఎంతోమంది విడుదల పొందుకుంటున్నారు. ఎంతోమందికి నెమ్మది, శాంతి దేవుడు కలుగజేస్తున్నాడు. అనారోగ్యాలు, మరి అప్పుల సమస్యలు, అలాగే మరి కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితులు, మరణ సంబంధమైనటువంటి వ్యాధులు, రోగాలు, ఇటాన్నిటి నజరేస్తు నామములో మీకు విడుదల కలుగుతుంది. దయచేసి మీరు టెన్షన్ పడకండి, తండ్రి దగ్గరికి రండి.
సమాధానం పొందుకోండి. మరి యేసు ఆశ్రయానికి వచ్చి విడుదల పొందుకున్నటువంటి వాళ్ళు మరి ఎంతోమంది మరలా 2 సార్లు 3 సార్లు ఏమి వచ్చేది లేదు, ఒకసారి వచ్చి విడుదల పొంది వెళుతున్నారు. మీరు కూడా వచ్చి విడుదల పొందండి. తండ్రి చేసే అద్భుతాలను కళ్ళారా చూడండి. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. మరి ప్రతిరోజు కూడా మన కలవరి టీవీలో ప్రతిరోజు దేవుడు మన ద్వారా నిరీక్షణ టీవీ ప్రతిరోజు కూడా 10:30 నుండి మరి మన యొక్క లైవ్ వస్తుంది. 10:30 మన లైవ్ వస్తుంది. మరలా మధ్యాహ్నము 3 గంటలకు వస్తుంది, రాత్రి 11 గంటలకు వస్తుంది. దయచేసి మీరు చూసి విడుదల పొందండి. హలో ప్రైజ్ లార్డ్ అండి. హలో ప్రైజ్ అమ్మా, ఎంత నెమ్మదిగా ఉన్నావేంటమ్మా? అంత నెమ్మదిగా మాట్లాడుతున్నావేంటి? గట్టిగా మాట్లాడు. సరే నేనేం చెప్తాను కానీ, స్తోత్రములు తండ్రి, దేవానికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. మరి ఎంతో బలహీనులు హాస్పిటల్లో ఇక బ్రతకరండి తీసుకుపోండి అన్న వాళ్ళు ఇక్కడ తీసుకొస్తున్నారు. యేసయ్య ద్వారా దేవుడు కార్యం జరిగించి స్వస్థపరుస్తున్నాడు కనుక దయచేసి మరోసారి చెప్తున్నాను, ఎటువంటి బాధ లేదు, ఎటువంటి వ్యాధి దిగులు చింత పెట్టుకోకండి. ఆయన కృప మనం ఉన్నది. ప్రతిరోజు స్వస్థత ప్రార్థనకు మీరు అందరూ రండి, విడుదల పొందండి. మరి ఇంకా దేవుని దీవెన పొందండి. దేవుడు తన అద్భుత కార్యం మీ పట్ల జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎంతవరకు ఈ లైవ్ని చూసి ఎంతవరకు మీరు ఈ లైవ్ని చూసి ఉన్నారు, దేవునికి వందనాలు. మరోసారి మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. వీలుంటే శనివారం స్వస్థత ప్రార్థనకు రండి, విడుదల పొందండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హలో ప్రైజ్ అమ్మా. చెప్పండి అమ్మా. రండి. నేను 1వ తారీఖుని వచ్చాము, బాబురావు గారు. నేను వస్తే నాన్న వారికి కళ్ళు కనిపించట్లేదు చెప్పానుగా. అవును, చెవులు నడవలేదు. చెవులు కూడా వినపడవు కదా. బాబురావు గారు విజయవాడ నుంచి వచ్చాము. తెలుసమ్మా, నేను చెవులు కూడా వినపడవని చెప్తున్నాను కదా. వచ్చారు భార్య భర్తలు. వారికి ఏంటంటే వారికి తెలీదు, వారి నమ్మకంగా మరి ఉండలేకపోతున్నాడు. మైండ్ సర్లేదు కదా. వారిని ఇంటికి రావటానికి మరి నేను రప్పించలేను కదండి. అయ్యారండి. అమ్మా మీరు ఇప్పుడు ఒక్కసారి మీరు లైన్లో ఉండండి. అమ్మ ఈ కాల్ హలో, ఈ ఫోన్ మళ్ళీ చేయాలి. ఈ ఫోన్ మళ్ళీ చేయండి వీళ్ళకి. ఇప్పుడు లైవ్లో మాట్లాడతాం. అమ్మ మేము లైవ్లో ఉన్నానమ్మా. ఇప్పుడు మీరు 10 నిమిషాల తర్వాత కాల్ చేయండి. లైవ్ 10 నిమిషాల తర్వాత మీరు విజయవాడ కదా మీది. అప్పుడు మీరు చెప్పారు కదా, బాగానే ఉన్నాడయ్యా, మాట వినపడుతుంది, నడుతున్నాడు, కొంచెం బాగానే ఉన్నాడని చెప్పారు కదా. అన్నారు అట్లా, అది తెలీదు. మీరు చెప్పారు కదా బాగానే మాట్లాడుతున్నాడు. వాడికి భయపడుతున్నాడు కదా. నేను చెప్పి అప్పుడు ఫోన్లో మాట్లాడినప్పుడు మంచిగా చెప్పారు కదా బాగున్నాడని. అన్నారండి, మీకు తెలవట్లేదా? అన్నారు. వారికి ఏం కనిపించట్లేదు. మీకు కనిపిస్తే వారిని ఎలాగోలా మళ్ళీ నేను ఒకసారి తీసుకురాగలను. కళ్ళు కనిపించట్లేదా? అప్పుడు కొంచెం మంచిగా కనిపిద్దాయా? కొంచెం కనిపించింది అన్నారు. అన్న తర్వాత కనిపించట్లేదు. ఇప్పుడు కనిపించట్లేదా మళ్ళా? సరే మళ్ళీ చేయండి. 10-15 నిమిషాల తర్వాత చేయండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. దయచేసి లైవ్ ముగించుకుంటున్నాం. ప్రార్థన. స్తోత్రములు నాయన. ఈ బిడ్డలను అందరినీ జ్ఞాపకం చేసుకోండి. లైవ్ ద్వారా ఎంతమంది అయితే ఇప్పుడు వరకు చూశారో వారందరూ దీవించండి, కరుణించండి. ఘనత మహిమ ప్రభావాలు పొందండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మరి ప్రతిరోజు మీరు వచ్చుతున్న లైవ్ చూసి మాకు ఫోన్ చేస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. అలాగే నిజంగా బాధల్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా యేసు ఆశ్రయపురం రండి, విడుదల పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.
అదే మామూలుగా ఇప్పుడు ఎట్లా ఉందన్న? అసలు ఎక్కడ జాయిన్ అయ్యారు మీరు? ఏ హాస్పిటల్ జాయిన్ అయ్యారు? నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్. మీకు ఇది ఎలా తెలిసింది? టీవీలో చూసిందా? ఏమని చెప్పింది? తీసుకెళ్ళిన కమ్మని అది మా పాప. మీ పాప? పాప ఏమని చెప్పింది మీ పెద్దమ్మ? అక్కడ తీసుకెళ్ళిన అమ్మకి ఏం మందులు ఏం పర్లేదు. ఏమైంది అసలు మీ అమ్మకి? బ్రెస్ట్ క్యాన్సరా? ఇంకా బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల తీసేసారు సార్. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నెల్లూరులో కిమోలు కరెంట్ అన్ని పెట్టేస్తారు. పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ ముందు దగ్గర వచ్చింది సార్. ఇక్కడ వచ్చేసరికి వాళ్ళు మళ్ళీ కిమోలు పెట్టమన్నారని మళ్ళీ టాటా హాస్పిటల్కి వెళ్ళారు సార్, తిరుపతికి. టాటా హాస్పిటల్కి వెళ్ళారు సార్, తిరుపతికి. ఎందుకు అంటే ఇక్కడ కిమోలు పెడుతున్నారని అక్కడ టాబ్లెట్స్ ఏమైనా ఇస్తారని అక్కడికి వెళ్ళాము సార్. కానీ అక్కడ కానీ వాళ్ళు ఎలా వచ్చి ఏంటి అన్ని చెప్తామనేసి డబ్బులంతా పెట్టించుకొని మళ్ళీ వాళ్ళు ఏం చెప్పలేదు సార్, ఈ క్యాన్సర్ లేను, మీరు మళ్ళీ కిమో చేయించుకోండి, కిమోథెరపీ అని చెప్పి అక్కడ కిమోలు పెట్టారు సార్. మళ్ళీ అక్కడ కానీ పెట్టేసి మళ్ళీ వస్తున్నాయనేసి ఇంకా డబుల్ డోస్ పెడుతున్నాము, ఇది పెడుతున్నాము, ఆమె ఇంకోటి పెట్టేసరికి ఆమె చనిపోతుంది అనే విధంగా చెప్పారు సార్ అక్కడ. అప్పుడు ఇంక వచ్చేసి మా బాబాయ్ విజయవాడలో ఆయుర్వేదానికి తీసుకెళ్లాడు సార్. అది 5 months వాడారు సార్. అక్కడ కానీ మళ్ళీ తగ్గకుండా ఆ విధంగా పెద్దగా అయిపోయింది సార్. పెద్దగా అయిపోతే ఇంకా మాకు తెలిసిన వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ ఒక అన్న ఉండేసి అక్కడ తీసుకెళ్లి మొత్తం చెకప్ చేశారు సార్. అక్కడ కానీ వాళ్ళు చూసి నువ్వు తీసుకున్న ట్రీట్మెంట్ కంటే ఎక్కువగా తీసేసుకున్నావు, మా దగ్గర ఏం ట్రీట్మెంట్ లేదు అనేసి వాళ్ళు కానీ పంపించేశారు సార్. నిన్న మేము పంపించేసేటప్పుడు మేము ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము సార్, ప్రేయర్ కార్డ్. బూడ్ హాస్పిటల్ కూడా బ్రతకదని చెప్పారా? ఇప్పుడు హాస్పిటల్ నుంచి వచ్చానన్నారు నిన్న. హాస్పిటల్ నుంచి డైరెక్ట్ ఇక్కడికి వచ్చారు. అక్కడ వాళ్ళు బ్రతకదంటే మీరు ఇక్కడికి వచ్చారా? ట్రీట్మెంట్ ఏం లేదు, ఇంక ఈ అమ్మాయి తీసుకెళ్ళండి అని చెప్పారు. అంతే. ఇక్కడ నిన్న వచ్చినప్పుడు ఇప్పుడు అన్నం తినక ఎన్ని రోజులు అయితే? 2 months అవుతుంది సార్. 2 months అవుతుంది. అన్నం వస్తలేదా? ఇట్లా 2 months అన్నం లేదు అసలు? 2 months. ఏ ఊరి మీది? మల్లం అంటే ఏ జిల్లా, ఏ రాష్ట్రం? తిరుపతి. ఇప్పుడు ఎంతకాలంగా ఈ ప్రాబ్లమ్స్ ఇవిడికి? 6 సంవత్సరాలు సార్. 6? అవును సార్. ఓ ఓకే. నిన్న వచ్చారు అంటే నిన్న శనివారం వచ్చారు, ఇది ఆదివారం, ఒక పూట. ఎంత మార్పు వచ్చింది ఆవిడ ఇప్పటికి? నాకు చాలా మార్పు. నీకు చాలా మార్పు వచ్చింది అనిపించేసిందా? భారతీయ యేసుప్రభు నమ్ముకున్నారా? చర్చికి పోతారా? ఓకే, రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్. నీకేమైనా ఇంకా ధైర్యం ఉందా, ఏమైనా భయం ఉందా? ఫుల్ ధైర్యమా? రొమ్ము తీసేసాక మళ్ళీ ఇంకా ఇక్కడ వచ్చినాయి గడ్డలు. ఇక్కడ ఏంటి ఇంత పొడుగునుంది, బుడిపిలాగా చూడండి, ఇదిగో ఇట్లా ఇలా బయటకి కనపడుతుంది కదా. అదేం కాదు అదేం కాదని మళ్ళీ పెద్దది అయిన తర్వాత మళ్ళీ ముందు పెట్టాలి. లోపల నొప్పి తట్టలేదు సార్, నొప్పిగా ఉంటుంది సార్. చప్పట్లు కొట్టలేకపోతున్నావా? అంటే ఆ హాస్పిటల్లో చచ్చిపోతూ ఉన్నప్పుడు నీకేమనిపించేది? అదేమి ఇక్కడికి వస్తే స్వస్థపరుస్తాను వచ్చేసి. ఇది కాదు, అక్కడ చెప్తున్నప్పుడు చచ్చిపోతారని 4 రోజులు పెట్టుకున్నారు సార్. 4 రోజులు హాస్పిటల్లో ఉన్నాను సార్ నేను. కడుపు నొప్పికి, నడుము నొప్పికి భయంకరంగా నొప్పులు ఉన్నా కానీ మా టాబ్లెట్ కూడా ఇదేస్తారు. శుక్రవారం మంగళవారం. ఎంతమంది పిల్లలు? 2 పాపలు సార్. 2రా? 2 పాపలు. తర్వాత ఉన్నది పోగొట్టుకుంటారు. ఏంటి ఈమె కోసమా? ఈమె కోసం ఉన్నది. ఏం పని చేస్తారు మీరు? పొలం పని సార్. పొలమేనా? అచ్చా. పిల్లలు 2రా? అంటే 2 ఆడపిల్లలా? ఈమె పెద్ద చిన్ననా? నువ్వేం చదువుతున్నావు తల్లి? బీటెక్ సెకండ్ ఇయర్. అక్కకి మ్యారేజ్ ఇప్పుడు మమ్మీ గురించి మీకు ఏమైనా భయం ఉంది? ఇప్పుడు గట్టిగా ధైర్యంగా ఉన్నాను బ్రదర్. మీ పేరేంటి?
రమణయ్య ఇక్కడ బ్రతికినటువంటి భార్యనా? హల్లెలూయా. ప్రభు సాక్షిగా నిలబడేగా ఏం పరిపాలకు ఓకేనా? ఓకే రైట్. మొత్తం ఇవన్నీ ఫ్రీ అయినాయి, ఏం టెన్షన్ లేదు. ఈ మంట ఉందా ఏమన్నా? ఇక్కడ మంట ఉందా? నొప్పి ఎక్కువగా వచ్చింది సార్, మంటగా. ఓకే, ఫ్రీ అయిపోయిందా? సామెతల గ్రంథంలో నుంచి మా అమ్మ నాకు చెప్పిన మాటలు దీంట్లో ఉన్నాయి. సామెతల గ్రంథంలో నుంచి 31 సామెతల గ్రంథం 31 చదవండి. మొదటి వచనాల్లో చూసినట్లయితే రాజైన లేమేకు మాటలు, రాజైన లెమియేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. చూడండి, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. ఈ మాటలు బాగా ఉండండి. నా కుమారుడా నేనేమందును, నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా బ్రొక్కులు మ్రొక్కి కనిన కుమారుడా నేనేమందును, బ్రొక్కులు మ్రొక్కి కనిన నా కుమారుడా నేనేమందును. నీ బలమును స్త్రీలకు ఇయ్యకుము. చూడండి, చాలా ఇంపార్టెంట్. తల్లి తన కుమారుడితో చెప్తున్నటువంటి మాట, లెమియేలుకి చెప్తున్నటువంటి మాట. రాజు అయినటువంటి లెమియేలుకి తన తల్లి చెప్తుంది, నా కుమారుడా నేనేమందును, నేను కన్నా నా కుమారుడా నేనేమందును, నా మ్రొక్కి కనిన కుమారుడా నేనేమందు అని చెప్తూ, నీ బలమును స్త్రీలకు ఇవ్వకము, రాజులను నశింప చేయ స్త్రీలతో సహవాసము చేయకము. ఇక్కడ చూడండి, మొదటగా తల్లి కుమారుడికి ఈ మాటలు చెప్తూ ఉంది. ఈరోజు చాలామంది స్త్రీల సహవాసం చేసి జీవితాలను పాడు చేసుకుంటారు. భయంకరమైన 2 ఉన్నాయి. ఆ 2 తన తల్లి ఈయనకి చెప్పింది. కింద వచనంలో ఏం చెప్తుంది? 4వ వచనం అంటే ద్రాక్షరసు త్రాగుట రాజులకు తగదు, లెమియేలు అది రాజులకు తగదు, మద్యపానాశక్తి అధికారులకు తగదు, త్రాగిన ఎడల వారు కట్టడలను మరుతురు, దీనులందరికీ అన్యాయము చేయుదురు, ప్రాణము పోచున్న వానికి మద్యము. చాలు. ఇక్కడ చూడండి, ఈ మెసేజ్లో 2 విషయాలు. ఒకటే, స్త్రీ సాంగత్యాన్ని గురించి చెప్తారు. స్త్రీ సాంగత్యం అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఎదట స్త్రీలు భార్య ఉన్నా కూడా ఎదటే వేరే స్త్రీల మీద ఇష్టపడతారు అన్నట్టు. ఇంకా అన్నీ మానేసి, పనులు అన్నీ మానేసి, ఇంకా కుటుంబాన్ని చూడకుండా, ఇంకా పరిస్థితులన్నింటినీ పక్కన పెట్టి ఆ స్త్రీ కోసము వెళ్ళిపోతారు. అయితే అలాగా కొంతమంది ఎక్కువగా కుటుంబాలు పాడైపోయి, జీవితాలు నాశనం అయిపోయి, ఆఖరికి చనిపోయే పరిస్థితులు, చనిపోయిన. మరి ఇక్కడ తల్లి చెప్తా ఉంది, నీవు రాజులను పాడు చేసే స్త్రీల జోలికి వెళ్ళొద్దు అంటాడు. స్త్రీ గురించి బైబిల్లో ఉంది. స్త్రీ గురించి చాలా మంచి విషయాలు ఉన్నాయి బైబిల్లో. అదే ప్రకారంగా ఒక అధికారి, ఒక స్థాయిలో ఉన్నటువంటి వారు, ఒక స్థితిలో ఉన్నటువంటి వారు స్త్రీల సాంగత్యాన్ని చేసి వారి స్థితిని మొత్తం కూడా పాడు చేసుకుంటుంటారు. ఉదాహరణకి సొలొమోను, ప్రభు ఆయనకి మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఎంత మంచి జ్ఞానం అంటే, ఆయన ఒకరోజు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయనకి ప్రత్యక్షమైనప్పుడు నువ్వు ఒక కోరికను కూడా, నీకేం కావాలో కోరుకోమన్నప్పుడు ఆయన ఇశ్రాయేలు నీ ప్రజలు కదా, వీళ్ళని పరిపాలన చేయటానికి నాకు జ్ఞానాన్ని ఇమ్మని అడుగుతాడు. జ్ఞానం అడిగాడు. అప్పుడు దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఎంత జ్ఞానం అంటే అది ఆయనకు ముందు ఎవరికి ఆ జ్ఞానం ఇవ్వలేదు, ఈ తర్వాత కూడా ఎవరు అని చెప్పాడు దేవుడు. అంత గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా.
బైబిల్లో మనం చూసినట్లయితే జ్ఞానం అనేటువంటిది యేసు ప్రభువే. నీతి, న్యాయము, ఇలాంటి జ్ఞానం ఇదంతా యేసు ప్రభువే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు జ్ఞానాన్ని సంపాదించుకోమని బైబిల్ చెప్తుంది. జ్ఞానాన్ని నీకున్నది అమ్మేసి కూడా జ్ఞానాన్ని సంపాదించుకో. ఆ జ్ఞానము ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. హల్లెలూయా. ఈరోజు యేసుక్రీస్తుని కలిగి ఉండటం జ్ఞానానికి మూలం. మరి ఈ సర్వ సంపదలు కూడా ఆ జ్ఞానం తర్వాత దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు. అయితే ఈ సొలొమోను ఆ జ్ఞానాన్ని ఉపయోగించాడు. కానీ ఏమైపోయిందంటే ఆయన ఎక్కువగా స్త్రీలతో సాంగత్యం చేశాడు. ఎక్కువగా రాజ్యాన్ని చూస్తూ ఉన్నాడు, కానీ రాజుగా ఉన్నాడు. రాజ్యం ఉంది, తర్వాత మంచి పరిపాలన, ఆయన దగ్గర పనివాళ్ళు, దాసులు, దాసీలు, అసలు ఆయన భోజనం బల్లగాడ, భోజన బల్ల గురించి మనం చెప్తే చాలా జనం భోజనాలు చేసేవాళ్ళు రోజు అంటే. కానీ ఈయన స్త్రీల సాంగత్యం ఎక్కువ చేసేవాడు. ఆయన మొత్తం ఆయన భార్యలు ఎంతమందో తెలుసా? ఆయన ఉపపత్నులు వాళ్ళ భార్యలు కలిపితే మొత్తం 1000 మంది అయ్యారండి. 1000 మంది. కాబట్టి ఎప్పుడైతే ఈ స్త్రీ సంగత్యం ఆయన చేస్తున్నాడో రాజ్యం అంతా కూడా అల్లకొల్లలైపోయింది. ప్రజల మీద పన్నుల భారం పడిపోతుంది. దేవుని కోసం ఆయన ఒక మందిరం కట్టించాడు. అది 40 సంవత్సరాలు పట్టింది మందిరం. సొలొమోను కట్టింది. అసలు ఆ దేవాలయం మహిమ చెప్తే తాకలేక అలాంటి మందిరం కట్టించినా కూడా ఉపయోగం లేదు. అతడు స్త్రీలతో సాంగత్యం చేసి లాస్ట్ దినాల్లో ఒక సామాన్యుడు మానవుడి కంటే దారుణమైనటువంటి. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చాతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురం మీరికి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.